గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్రలో 23వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సాయిబాబా వారి యొక్క మనోభావం మనకి మార్గనిర్దేశకంగా తెలియజేస్తున్నారు. అంటే సాయిబాబా వారు ఏది ఆచరించారో అది మనకి మార్గదర్శకం. ఆ మార్గంలో వెళ్ళటమే మనకి ప్రధానమైనటువంటి అంశం. ఏ రీతిగా ఉండాలట అంటే వారు ఎవరితోనూ పోల్చుకునేవారు కాదు, ఇతరులను కూడా పోల్చుకొనిచ్చేవారు కాదు. అది ఒకరితో ఒకరికి పోలిక అనేది లేదు. నిన్న మనం సత్సంగంలో చూసినట్టుగా మనకి మరి ఒకరు కనిపిస్తున్నారు అంటే ఈ రెండు కూడా భేదమై ఉన్నది. లేదా జ్ఞాన దృష్టితో చూసినట్లయితే అంటే సత్య దృష్టితో చూడటం అంటే యథాతథముగా ఎలా ఉన్నదో అలా చూసేటట్లయితే ఉన్నది ఒకటే. ఉన్నది ఒకటే ఉన్నప్పుడు పోలిక లేదు. లేదు అదే ఇన్నిగా భాషిస్తూ ఉన్నదనేటువంటి ఆభాసలో మనం దర్శించినా కూడా భిన్న రూపాలుగా ఉన్న వాటి మధ్య పోలిక లేదు. కాబట్టి పోలిక ఎక్కడా లేదు. చరాచరాలన్నింటిలో విశ్వంభరుని చూసే వారికి అణుకవయే ఆభరణం. అది అణుకు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం నిన్నటి రోజున. ఈ చరాచరాలన్నిటిలో కూడా ఉన్నది ఒకే ఒక వస్తువు అనేటువంటి భావం, అది వారికి ఆభరణం. అటువంటి అణుకువయ, ఆ అణుకువయే ఆభరణం. వారు ఎవరిని తిరస్కరించేవారు కాదు, ఎవరిని తుచ్చంగా చూసేవారు కాదు. వాస్తవానికి సాయిబాబాది పరిపూర్ణమైనటువంటి జ్ఞాన దృష్టి కాబట్టి అన్యులు లేరు అసలు. అందుచేతనే విష జంతువులైనా సరే అంతా ఉన్నది పరమాత్మ ఒక్కడే అనే భావం, అద్వైత భావం పరిపూర్ణంగా సాయిబాబాలో మనకి దర్శనమిస్తూ ఉన్నది. సచ్చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం, అది ప్రధానమైన అంశం. అన్ని జీవుల యందు చైతన్యఘనుడైన నారాయణ్ణి చూచేటువంటి వారు, అంతటా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని దర్శనం చేయటమే అదే ఏకాత్మ భావన. అనల్ హక్, నేను పరమేశ్వరుణ్ణి అని ఎప్పుడూ అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుణ్ణి, యదే హక్ అని చెప్పేటువంటి వారు. అంతేకాకుండా అల్లాహ్ మాలిక్ అని స్మరించేవారు. ఆ భగవంతుడే యజమాని. అంటే ఆ పరమాత్మే ఇన్ని రూపాల్లో ఇన్ని వేషాలుగా దర్శనమిస్తూ ఉన్నది. దీన్ని అంతటికీ ప్రభువు ఎవరంటే ఆ పరమాత్మయే అనేదాన్ని తరచుగా సాయిబాబా అనేటువంటి వారు. రెండవ చూడండి, మనకి ఉపనిషత్ వాక్యాల్లో కూడా ఇది చాలా చక్కగా కనిపిస్తుంది. నేను పరమేశ్వరుణ్ణి అని ఎప్పుడు అనేవారు కాదు, అది అనేది కాదండి, అది చెప్పేటువంటిది కాదు, అది అనుభవైక వేద్యం. అందువల్ల అది మరి కొన్ని సందర్భాల్లో అంతటా నేనై ఉన్నాననేటువంటి భావాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం ఇప్పటి వరకు. అంటే ఈ రీతిగా మనం ఉండాలి. ఆ పరమాత్మ యందు అంటే దేహభావం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండి తద్భిన్నంగా నేనై ఉన్నాననేటువంటిది మానసిక భావనే కానీ అది బయటికి చెప్పేటువంటి విషయం కాదు అని ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ ఈ ఎవరి అధీనంలో ఈ జగత్తంతా ఉన్నదో వారి యందు మన మనస్సుని లగ్నం చేసి ఆ భావంతో మనం చూస్తున్నదంతా కూడా అదే అయి ఉన్నది అనే భావాన్ని చూడాలనేటువంటి గొప్ప బోధ మనకి ఇక్కడ 23వ అధ్యాయంలో మనకు తెలుస్తున్నది. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు
వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు వారి స్థితిగతులు మనకు అర్థం కావు. కాబట్టి చాలా సందర్భాల్లో చెప్తారు, జాతి నా పూచో, మహాత్ముల యొక్క జాతిని మనం ఎప్పుడు చూడరాదు. ఏమిటి వారి జాతి అంటే పరమాత్మ జాతి. ఏముంటుంది దానికి? అది పరమ ఉత్కృష్టమై ఉంటుంది, అన్నీ అదే అయి ఉంటుంది. దానికి ఇక జాతిని ఎట్లా చూస్తాం? అంతేకాకుండా వారు ఏం తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు కానీ వారి స్థితిగతులు కానీ మనకు అర్థం కావు. ఎందుకంటే మనకు ఆ దృష్టి లేదు. దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి తగినటువంటి అభ్యాసం కానీ అనుభవం కానీ రెండూ లేవు. కాబట్టి అవి మనకి అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నింటికీ అతీతులు. అన్నింటికీ అతీతులు అంటే ఏదేది మనల్ని కష్టపెడుతూ ఉన్నదో, ఏదేది మనల్ని భ్రమింపజేస్తూ ఉన్నదో, ఏది సుఖదుఖాలుగా మనల్ని భ్రమ చేస్తూ ఉన్నదో వాటన్నిటికీ అతీతంగా ఉన్నారు వారు. ఎందుకనంటే అసలైన వస్తువుని ఎప్పుడైతే దర్శనం చేశారో దాని ఎందే మనసు లగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ విషయ వాసనల పట్ల, ఈ కదిలిపోతున్నటువంటి భ్రమింపజేస్తున్నటువంటి ప్రపంచం పట్ల వారి దృష్టి వారి స్వరూపంగానే దర్శనమిస్తూ ఉంటుంది, అన్యంగా కనిపించదు. కాబట్టి వారు అన్నిటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకార పరాయణులై సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఈ జీవులకి ఆ పరమాత్మ భావం కానీ అదొకటి ఉందని కానీ దాన్ని సాధించాల్సింది ఈ జీవితంలోనే అనేటువంటిది ఏమీ తెలియకుండా కేవలం ప్రాపంచకమే ప్రధానంగా జీవిస్తూ ఉన్నటువంటి వారు జడులు. ఆ జడులైనటువంటి జీవులను ఉద్ధరించడానికి వారిని మేల్కొల్పి, నాయన అసలైనటువంటి పరమార్థం ఇది, పరమార్థం కోసమే నేను ఇక్కడ ఉద్భవించాను, అది మీకు తెలియచేయడం కోసమే, దాన్ని అందించడం కోసమే, దాన్ని చూపించడం కోసమే అన్నట్టుగా ఈ జడులైన జీవులను ఉద్ధరించడానికి ఇదంతా కూడా పరోపకారం. వారికి కావలసిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే అంతా వారిది అయి ఉన్నది, వారు కానిదంటూ ఏమీ లేదు. కాబట్టి వారు భూమి మీద అవతరించడానికి గల కారణం ఏమిటంటే పరోపకార పరాయణులై సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. అది అంటే జనులను ఉద్ధరించటమే ఆ పరమాత్మ అవతారం తీసుకొని రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇదే సర్వేశ్వరుని యొక్క కృప. ఏమిటి భగవత్ కృప అంటే అటువంటి మహాత్ములు భూమిపై అవతరించటం, వారు చేసేటువంటి బోధని మనం తీసుకోవటమే సాయిబాబా కృపకి మనం పాత్రులమై ఉన్నాం అని చెప్పడానికి ఆధారం. పుణ్య సంచయనం బాగా ఉంటేనే సత్పురుషులను గురించిన విషయాలను విని ఆనందించాలనే కోరిక జనిస్తుంది. ఎంతో పుణ్యఫలం ఉండాలండి. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి భావాలతో, అనేక రకాలైనటువంటి ఆలోచనలతో మనస్సు కకావికలమైపోతూ ఉంటుంది సహజంగా ఎవ్వరికైనా సరే. కానీ ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప సత్పురుషుల గురించి విషయాలు, వారికి సంబంధించినటువంటి విషయాలను విని ఆనందించాలన్న కోరిక ఆ పుణ్యఫలం చేత మాత్రమే జనిస్తుంది తప్ప సామాన్య మానవుడికి ఇది ఎప్పటికి అర్థమవుతుంది? అది విన్నంత మాత్రాన నిలబడుతుందా అంటే ఊపేస్తూ ఉంటుందండి. ప్రారంధం పట్టి చూస్తూ ఉంటుంది. మహాత్ములు మనం బయట నుంచి చూసినట్టయితే మహాత్ములు మాత్రం ఎన్నో రకాలైనటువంటి ఈ భౌతిక పరిస్థితుల్లో నుంచి వెళ్ళినట్లే కనిపిస్తుంది. వారు అట్లా వెళ్ళటం వల్లే మనకు మార్గ నిర్దేశకులు కాగలుగుతారు. కాబట్టి మనం చేయవలసిన సాధన ఏంటంటే మనస్సుని బాగా గట్టి చేసుకోవాలి. బాబా చెప్పిన మాటలు బాగా మనస్సులో నాటుకునేలా చూడాలి. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు, ఎవరు నావారు, నా వారు కాని వారెవరు, అంతా నేనై ఉన్నానంటుంటే అని చెప్తూ సాయిబాబా చెప్పిన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచం తలకిందులు కానీ నీవు మాత్రం చలించకుండా ఉండు. ఇది ప్రాణప్రదమైనటువంటి బోధండి. వినంగానే పట్టుకోవటం అనేది అసలు అయ్యేటువంటి పనే కాదు. అందుకోసమే శ్రవణం చేయటం ద్వారా మనకు తెలిసింది. బాబా నుంచి మనకు అందుతున్న గొప్ప బాధ ఏంటంటే ప్రపంచం ఏదన్నా అయిపోని, ఎందుకంటే అది నీ చేతుల్లో లేదు. పరమేశ్వరుడు కదా దానికి అధికారి. అది బాబా చెప్తున్నటువంటిది. జరిగేదాన్ని జగన్నాటకంలాగా దర్శిస్తూ ఉండు. అంటే దాని చేత హైజాక్ చేయబడకుండా ఉండడానికి ప్రయత్నం నీవు తీవ్రంగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే
దీక్షిత్ గారి కుమార్తె కడుపున పుట్టిన బిడ్డ బాబా మా సమక్షంలో ఆ తల్లి దేహాన్ని వదిలేస్తే ఆ తండ్రికే వదిలేసి అట్లా ఉండటం అనేది మనమేదో చదువుకుంటే ఆహా గొప్ప అనిపిస్తుందే కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం కదలకుండా మనస్సు కదులుతున్నప్పటికీ కూడా దాన్ని నిశ్చల మనస్సు చేసుకొని బాబా చెప్పింది ఏంటి, ప్రపంచం తలకిందులైపోయినా సరే, ప్రపంచమేం తలకిందులు కాదండి. ప్రపంచం అంటే ఎవరి ప్రపంచం వాళ్ళకున్నది. వాస్తవానికి అది విషయం. ప్రపంచం ఎక్కడో తలకిందులైతే మనం నిజంగా పట్టించుకుంటామా చెప్పండి? ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఆఫ్రికాలోనో ఏదో భూకంపం ఏదో వచ్చిందంటే అయ్యో అనుకుంటాం, ఒక క్షణం వెళ్ళిపోతాం. అది మనల్ని ఏ రకంగా కూడా ఎఫెక్ట్ చేయదు. అది కాదు బాబా చెప్తున్నటువంటిది. ప్రపంచం అంటే మనం అనుకుంటున్నటువంటి భౌతిక ప్రపంచం కాదు, నీ ప్రపంచం. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఆ ప్రపంచం తలకిందులైతే మనకేమైందండి? ఏమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, లక్షలాది మంది చచ్చిపోయారు. కురుక్షేత్రం జరిగింది, ఎంతోమంది చచ్చిపోయారు. మనకే ఇప్పుడు కూర్చొని మనం బాధపడుతున్నామా? అది మన ప్రపంచం కాదు. మన ప్రపంచం ఏమిటంటే మనం దేంతో అయితే బంధనాన్ని అజ్ఞానపూర్వకంగా వేసుకొని కూర్చున్నామో, ఎందుకనంటే అసలు బంధమే లేదు వాస్తవానికి. ఎట్లా అయితే ఈ అధ్యాయం మొదట్లో జీవుడు వాస్తవంగా త్రిగుణాతీతుడే అయినా సరే మాయ యొక్క ప్రభావం చేత, వీడి మనసులో జనించినటువంటి అజ్ఞాన ఫలం చేత ఘోరమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు. దానికి మార్గం గురు చరణాలను ఆశ్రయించటమే. అంటే సాయిబాబా చెప్పిన మాటల్ని ఆశ్రయిస్తే తప్ప వేరు మార్గం లేదండి. ఎవ్వరూ రక్షించలేరు, దుఃఖం నుంచి ఎవరూ బయటపడలేరు. నీ గురు బోధే నువ్వు పట్టుకొని ఆ మార్గంలో నడిచి వెళ్ళి బయటపడాల్సిందే తప్ప ఎవ్వరు భూప్రపంచంలో నన్ను రక్షించగలిగిన వాడు మరొకడు లేడు. మరి బాబా రక్షణ అవసరమైనప్పుడు భౌతికంగా వచ్చి రక్షిస్తారు, నీకు కావలసినటువంటి సహాయము చేస్తారు. అక్కడతో కాకుండా నీకు కావలసిన జ్ఞానబోధ, అదండి అసలైనటువంటి గొప్ప సహాయం. ఏంటంటే నీ తరఫున అవసరమైతే సాయిబాబా యుద్ధం చేస్తారు నీవు బలహీనంగా ఉన్నప్పుడు. కానీ ఆజన్మాంతం అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే గురువుగారు వచ్చింది నిన్ను గొప్ప సైనికుడిగా తయారు చేసి, ఏ విధంగా అయితే సాయిబాబా నీ తరఫున యుద్ధం చేసేటువంటి స్థితి ఉన్నదో ఆ స్థితిని నీకు ఇవ్వటం కోసం వచ్చినటువంటి సద్గురు. కాబట్టి మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఎందుకంటే నడవవలసింది మనమే. కాబట్టి ఈ ప్రపంచం తల్లకిందులైపోయినా సరే సాయిబాబా చెప్పినటువంటి భావం, వారు చేసినటువంటి బోధంతా కూడా నా సస్వరూపంలో నేను స్థిరంగా ఉండటమే, ఏదేది జరుగుతున్నా దాన్ని కేవలం సాక్షిభూతులు మాత్రంగా చూస్తూ, ఇదంతా కూడా సాయిబాబా ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పిన మర్చిపోకూడదండి. ఇదంతా ప్రపంచమంతా ఒక స్వప్నంలాగా దర్శిస్తూ దాని నుంచి సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ కాకుండా మన ప్రయత్నం మనం చేస్తే సాయిబాబా తప్పక మనల్ని ఆశీర్వదిస్తారు. బిడ్డ పరిపూర్ణంగా శ్రమ చేస్తున్నాడు, వాడి మనస్సులో జ్ఞానం పొందాలనేటువంటి తీవ్ర తపన ఉన్నది. అజ్ఞాన కారణంగా ఎంతో దుఃఖపడుతున్నాడు. అది అజ్ఞానం అని తెలుసుకొని త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడికి సహాయం చాలా అవసరం ఉన్నది అని తప్పకుండా సాయిబాబా మన చెయ్యి పట్టుకొని ఈ యొక్క అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానం వైపు మనల్ని పయనింపజేస్తారండి. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చాందోర్కర్ని వెంటబెట్టుకొని బాబా దర్శనానికై మసీదుకు వచ్చాడు. అతడు పతంజలి యోగశాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక క్షణమైనా సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ ఏమర్థమవుతుంది? శాస్త్రాల్ని అధ్యయనం చేయటం కూడా కేవలం అక్కడితో ఆగిపోతే అది పూర్ణ ఫలితాన్ని ఇవ్వలేదు. నిజమైనటువంటి గురువే సకల శాస్త్ర సారమండి. మరి శాస్త్రం అక్కర్లేదా అంటే అలా చెప్పలేదు సాయిబాబా. యోగ వాసిష్టాన్ని చదవమన్నారు, రకరకాలైనటువంటి విష్ణు సహస్రనామం చదవమన్నారు, గురుచరిత్ర పారాయణ చేస్తే అజ్ఞానం తొలగిపోతుందని చెప్పారు, ఆత్మకు సంబంధించినటువంటి గ్రంథాలు చదవమని చెప్పారు. మనం ఇంత ముందంతా కూడా చూసాం. చదవాలి, శాస్త్రాధ్యయనం కాదని ఏ గురువు చెప్పడు అసలు. కానీ
కేవలం శాస్త్రమే నీకు ఫలితాన్ని ఇవ్వలేదు. మరి మరి చదవటం దేనికండి అంటే అది శ్రవణం కింద వస్తుంది. ఇప్పుడు సచ్చరిత్ర మనం చదువుతున్నాం, ఏమిటది? శ్రవణం. శ్రవణం అంటే అసలు తెలుసుకోవటం, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది మనకి. తెలిసిన దాన్ని మనం ప్రయత్నంలో పెట్టడం, ఆ ప్రయత్నంలో జరిగేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించుకోవటం, ఇదంతా కూడా మననం కింద వస్తుంది. అంటే గట్టి చేసుకోవటం ఆ సిద్ధాంతాన్ని. మరి ప్రారంధం పట్టి చూస్తున్నప్పుడు ఎట్లా నిలబడతాం? అసలు ఏ విషయం తెలియకుండా ఏమి చదువుకోకుండా ఉంటే ఎట్లా? అయితే మనం ఏది చదవాలని సాయిబాబా నిర్ణయిస్తారు. మనం ఏ సాధన చేయాలి, ఏ మార్గంలో మనం వెళ్ళాలని సాయిబాబానే నిర్ణయిస్తారు. గురువు మాత్రమే నిర్ణయించగలడు. అన్యులకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ఆ మార్గంలోనే మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గమ్యం చేరి తీరుతాం. బాబా చెప్పినట్టుగా ఇదంతా ఒక భయంకరమైనటువంటి కీకారణ్యం అన్న. మార్గదర్శి లేకపోతే ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోయి పతనమైపోతాం. అదే మార్గదర్శి ఉన్నట్లయితే గోతులున్నా కూడా జాగ్రత్త చెప్తారు. ఏమిటా గొయ్యి? మన బంధాలేనండి. ప్రారంధం వీస్తున్న గాలికి తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఆ సమయంలో సాయిబాబా పక్కన నిలబడి, నాన్న నా బోధన ఒక్కసారి గుర్తు చేసుకో. ఇది చాలా అద్భుతమైన మాట అండి. సాయిబాబా చెప్పినటువంటి శ్రద్ధ, ధైర్యం, ఆ ధైర్యాన్ని కలిగి ఉండు, ధీరుడుగా ఉండు, దేనికి చలించవాకు, స్థిరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండు. అది మనకి గమ్యాన్ని చేరుస్తుంది. అయితే ఈ యోగాభ్యాసికి కూడా ఈ సమగ్రంగా అంతా అభ్యసించాడు, కానీ ఒక్క క్షణమైన సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదట. సాయి మహారాజు యోగీశ్వరులు, వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోతాయి, సమాధ్యావస్థ స్థిరపడుతుంది. కాబట్టి గురువు అవసరం ఎంతైనా ఉన్నది. వారు అనుగ్రహించినట్లయితే పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలను చదివానే కానీ అనుభవంలోకి రాలేదు. చూడండి, దాసగణ మహారాజుకి అంతే పరిస్థితి అయింది. అనంతరావు పాటంకర్ పరిస్థితి అలాగే ఉంది. ఈ యోగాభ్యాస యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహమే పరమావధి. నీ ప్రయత్నం నువ్వు చేయటం, గురువు మీద పరిపూర్ణంగా ఆధారపడటం, ఇంతే లెక్క అని సాయిబాబా అని తలచి సాయిబాబాను దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయలు నంచుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను ఉల్లిపాయలను బాబా నోటి వద్ద చూచి నా సందేహాలను ఇతరేం నివారించగలడు అని అతనికి అనుమానం కలిగింది. ఎందుకంటే యోగశాస్త్రం ప్రారంభంలో యమ నియమ ఆసనం ఈ సీక్వెన్స్లో వెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనేటువంటి వివరణ ఉన్నది. సాత్విక ఆహారం తినాలని, అతిగా భుజించకూడదు, అసలు పస్తులు ఉండకూడదు, ఇవన్నీ చెప్పారు. సాయిబాబా కూడా చెప్పారు ఆ విషయాన్ని. అందుకోసం ఉపవాసాన్ని సాయిబాబా యాక్సెప్ట్ చేయలేదు. అవి చదివి ఉన్నాడు కాబట్టి యోగాభ్యాసకి అనుమానం వచ్చింది. అదేమిటి, తామసిక ప్రధానమైనటువంటి పచ్చి ఉల్లిపాయ తింటున్నారు సాయిబాబా, అందున ఎండిపోయినటువంటి చద్ది రొట్టె ముక్క తింటున్నారు, ఈయన నాకు యోగాన్ని ఏమి ఉపదేశిస్తారు అనేటువంటి అనుమానం కలిగింది. అతని మనస్సులో వికల్పం కలిగింది. వచ్చింది సంకల్పంతో. అక్కడ చూసేసరికి మనసు కదిలిపోయి వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజ్, నానా ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే దాన్ని తినాలి. సమర్థ సద్గురు అండి, ఆయనకి సిద్ధుడికి. అందుకోసమే చూడండి, ఒక శాస్త్రం చదివితే పూర్ణత్వం రాదండి. అదే గనక ఉపనిషత్తును దర్శించున్నట్లయితే బ్రహ్మజ్ఞానికి విధి నిషేధాలు ఉండవు. ఎందుకని? ఇంతకుముందే చూసాం, వారన్నిటికీ అతీతులని. వారు చేసింది మనం చేయటం కాదు, వారు చెప్పింది చేయటం మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. కాబట్టి బాబా చెప్తున్నారు, దాన్ని జీర్ణించుకోగలిగిన వారే దాన్ని తినాలి. నీకు ఏది అరుగుతుందో దాన్ని తినాలి. ఎంతో మర్మగర్భంగా చెప్పినటువంటి నగ్న సత్యాలు ఇవన్నీ కూడా. జీర్ణించుకునే శక్తి ఉన్నవారు దానిని నిర్భయంగా తినవచ్చు అని అన్నారు. అంటే యోగాభ్యాసమైన, ఉపాసనైన, కర్మకాండైన, జ్ఞానమైన మన సొంతంగా నిర్ణయించి మనం ఆ మార్గంలో వెళ్ళలేం. ఎందుకని? అది మనకి జీర్ణమవుతుందో లేదు తెలిసిపోతుందండి. వెళ్ళలేమని మరి ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? మరి యోగాభ్యాసం చూశాడు, అదంతా చదివాడు శాస్త్రాన్నంతా కూడా, కానీ ప్రాక్టీస్లో లేదది.
కాబట్టి నీకు ఏది అరుగుతుందో నువ్వు దాన్నే తీసుకోవాలి తప్ప అదేదో గొప్పదనో అదేదో బాగుందనో తీసుకోవటానికి కుదరదు. నీ సంస్కారాలు దానికి సహకరించాలి కదా. మన జీవన విధానం కూడా తదనుగుణ్యంగా ఉండాలిగా. ఆ మాటలు విన్న యోగాభ్యాసి చకితులయ్యాడు, ఆశ్చర్యపోయాడు. విశ్వాసంతో సాయిని శరణజొచ్చాడు. అర్థమైంది, ఈయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. నేను చదువుకున్న దాంతో నేను చదువుకున్నది ఎంత అసలు? ఆయన పరిపూర్ణమైనటువంటి శాస్త్ర సారం సాయిబాబా. తెలుసుకున్నాడు వెంటనే, ఓహో సాయిబాబా అంతర్జ్ఞాని, అంతర్యామి. నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలంతా కూడా సాయిబాబా సరిచేస్తూ ఉన్నారు అని సాయిబాబాని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో శరణు వేడాడు. తర్వాత బాబా వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. భోజనం అయిపోయిన తర్వాత వచ్చి వారి స్థానంలో కూర్చొని ఆ యోగాభ్యాస మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. అతను కూడా శరణాగతి, అందుకోసమే శరణాగతి అవసరం అండి. అక్కడ మన ఇష్టాయిష్టాలు కానీ మన ఆలోచన పరంపర కానీ ఏమి ఉండడానికి వీలు లేదు. మనం ఎంటీ అట్లా తటస్థంగా కూర్చోగలిగిన స్థితికి రావటమే శరణాగతి అని తన సందేహాలకు సమాధానాలను తెలుసుకొని బాబా విభూతిని ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. అది ఆయన ఏం మాట్లాడారు, సాయిబాబా ఏం చెప్పారు అనేటువంటి విషయం చెప్పట్లేదు. కానీ ఎందుకంటే అతనికి సంబంధించిన ప్రశ్న కాబట్టి అతనికి అన్ని సమాధానాలు వచ్చాయి. సాయిబాబా వారి ఆశీర్వచనం కూడా లభించింది. బాబా వారి ఊది తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలు, మోహాలు అనే అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. అది ఈ కథల వల్ల మనకేం తెలుస్తున్నదంటే సాయిబాబా వారి యొక్క సర్వసమర్థత్వం, వారి యొక్క పరిపూర్ణత్వం, వారి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి మన మనసు పట్టుకుంటుందండి. కాబట్టి ఆ దుఃఖం అనేటువంటి అందుకోసం శ్రవణం చేయడం. మనం ఆ దుఃఖం అనేటువంటి మోహాలను, ఆ మోహాలనేటువంటి అనర్థాలన్నీ కూడా ఉపశమిస్తాయి, తగ్గిపోతాయి. నీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకున్న ఆ మురికి గుంటను పంది నిరతిశయ సుఖమని అనుకుంటుంది. ఎంత అద్భుతం అండి. మన జీవితం గురించే చెప్తున్నారు. అది చిన్న గుంటే కావచ్చు, అదంతా బురదతో ఉంది, దుర్గంధంగా ఉంది. కానీ పంది దాంట్లోనే పొర్లుతూ అదే సుఖం అనుకుంటుంది. ఇక్కడ పంది ఎవరో కాదు, మనమే. మురుగుంట ఏదో కాదు, సంసారమే. అది దుర్గంధంతో, ఆశ, పాశము, మోహం అనేటువంటి ముసళ్లతో భయంకరంగా ఉన్నా సరే అదే ఆనందంగా అని దాంట్లోనే పొర్లుతూ ఉంటాడే జీవుడు. కానీ ఈ బంధం నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనే వీడికి రాదు. అట్లే జీవులు, అదే చెప్తున్నారు కదా సాయిబాబా, అట్లే జీవుడు, చిలుక, వీరి పరిస్థితి ఒకటే. అది ఆ చిలుక పంజరంలో బాగున్నాను అనుకుంటూ ఉంటుంది పాపం. ఎందుకంటే దాని యొక్క స్వతంత్రాన్ని మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఆ ఉన్నదే స్వతంత్రం అని అది భావిస్తున్నది. దాని యొక్క సహజ స్వరూపం తెలియకపోవటం చేత దాంట్లోనే కష్టమో నష్టమో భరిస్తూ ఉంటుంది. అంతే జీవుడు కూడా. ఒకరు శరీరంలోనో ఒకరు పంజరంలోనో బంధింపబడి ఉన్నారు. ఎంత అద్భుతం అండి. అరే, ఈ జీవుడు కూడా ఈ శరీరంలో బంధింపబడి ఈ శరీరమే నేనని ఆ చిలక పంజరంలో బంధించబడినట్టుగా ఈ యొక్క మురుక్కోపంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. సద్గురువు జాలిబడి వాస్తవాన్ని ఎరుకలోకి తెచ్చి, నాన్న ఇది కాదు నీ వాస్తవ స్వరూపం, ఎప్పుడు పడ్డావో, ఎన్ని వేల కోట్ల జన్మల క్రితం నుంచి ఈ ఉపాధే నువ్వనేటువంటి భావనలో ఉన్నావో అనే సత్యాన్ని తెలియజేసి నీ యొక్క సచ్చిదానంద స్వరూపానికి మార్గాన్ని, నీకు కావలసిన సహాయాన్ని, ఎవరండి ఇంత సహాయం చేసేది? మార్గం తెలియదు, అదొకటి ఉందని తెలియదు, అది ఉందని తెలియచేయటం అంత మాత్రమే కాదు, అక్కడికి ఎలా చేరారో మార్గాన్ని నిర్దేశించటం అంత మాత్రమే కాదు, నీ దారి బచ్చానికి డబ్బులిచ్చి, ఆహారాన్నిచ్చి, నీకు వెంటగా జంటగా తోడుగా వచ్చి చివరికంతా గమ్యం చేర్చేటువంటి సాయిబాబా రుణం ఎన్ని కోట్ల జన్మలకి తీర్చుకునేది కాదు. చిలుకకు స్వాతంత్రం లేకున్నా పారతంత్రమే బాగా ఉన్నదనుకుంటుంది. కూపస్థ మండూకం వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది పాపం. దానికి స్వాతంత్రంలోని ఆనందం తెలియదు, ఎప్పుడో మర్చిపోయింది. కాముకుడైనటువంటి జీవుడు కూడా అట్లే
ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగటానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తల క్రిందులుగా వేలాడుతున్న కాలుక సైనా కాలుకైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. ఆ పంజరంలో ఉన్న చిలక అదే స్థితి బాగుందని అనుకుంటూ ఉంటుంది. బయట ఈ సుఖం లభిస్తుందా? తినటానికి దానిమ్మ గింజలు రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దానిని వెన్నుతట్టి కళ్లకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగిరిపోతుంది. ఎంత అద్భుతంగా ఉందండి అసలు. ఒక్కసారి దాన్ని భావన చేస్తే తప్ప శ్రవణం యొక్క ప్రాధాన్యత ఏమున్నది? మనందరం కూడా ఆ చిలక కన్నా భయంకరంగా ఈ శరీరంలో బందీ అయిపోయి ఉన్నాం. ఏమిటా బందీ? ఇది నేననుకోవటం. ఇది నేనని ఎప్పుడు అనుకున్నానో దీనికి ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ కూడా నావనుకోవటం. ఈ ఇష్టాలు, అభిమానం, ఆశాపాశము, మోహము, ఇవన్నీ కూడా ఈ చుట్టూ పంజరానికి ఉన్నటువంటి ఇనుప తీగల్లాగా మనల్ని బంధించి పారేసినాయి. అప్పుడు ఎవరో సద్గురువు ఆ సాయిబాబానే. సాయిబాబా స్వయం మన వీపు తట్టి, ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతావు నాన్న అని కంటికి అంజనం వేసి సత్యాన్ని దర్శింపజేసి మన స్వేచ్ఛాలోకాల్లో విహరింపజేస్తారా తండ్రి. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగిరిపోతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినటానికి దానిమ్మ గంజలు, జామపళ్ళు, స్వేచ్ఛగా విహరించడానికి విశాల ఆకాశం. ఎక్కడ పంజరంలో ఉన్నటువంటి ప్రదేశం, ఎక్కడ అనంతమైనటువంటి విశాల ఆకాశం. ఎంత స్వాతంత్రం చూడండి. ఇక్కడ యజమాని పెట్టేటువంటి వెధవ 4 దానిమ్మ గింజలు, ఆ జామ ముక్కలు ఇవి తింటూ బ్రతకాల్సిందే. అదే అడవుల్లో వెళ్తూ స్వేచ్ఛగా విహరిస్తూ ఏ చెట్టు పైన అంటే ఆ చెట్టు పైన వాలుతూ దాని మీద తింటూ ఎంత హాయిగా ఉంటుంది. అది తెలియక పాపం ఇదే గొప్పదనుకుంటుంది. అప్పుడు స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వరానుగ్రహం, సద్గురు ప్రాప్తి 2 లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. అదే మోక్షస్థితి అండి. ఎప్పుడైతే శరీరం నేను కాదని, నేను ఎవరో తెలుసుకొని ఈ చరాచర జగత్తంతా నేను తప్ప ఒక్కటి అన్యము లేదని, అదే అనన్యం అండి. సాయి సచ్చరిత్రలో కొన్ని 100 సార్లు వస్తుంది ఆ మాట. అనన్యము అనన్యము అనన్యం అంటే నాకు అన్యముగా ఏమీ లేదు అనేటువంటి భావన. ఊరికే మాటలో చెప్పుకున్న ప్రయోజనం లేదు. కనీసం మాటలో అన్నా చెప్పుకుంటే ఒకనాటికన్నా మనసు పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అట్లా రాజీ పడకుండా అందుకోసమే ఇది ఎలా పట్టుకుంటుందంటే మన బయట వ్యవహారం తగ్గిపోవాలండి. అందుకోసమే ఏకాంతాన్ని చెప్పింది. ఊరికే అన్య విషయాలు మాట్లాడుతూ ఉంటే అనన్యం ఎట్లా పట్టు చిక్కుతుంది? 8, 9 గంటలు 10 గంటల నిద్రలో పోయి ఉన్న మిగతా కొంచెం సమయంలో మన కాలకృత్యాలకి, కనీస అవసరాలకి కొన్ని గంటల సమయం పోతుంటే, ఆ మిగిలిన కొంచెం సమయం కూడా ఏదో మనకి అక్కరకు రాని విషయాలలో మన కాలక్షేపం జరిగిపోతూ ఉంటే, ఏదో ఒక ముక్క వింటే ఎక్కడ పట్టుకుంటుంది చెప్పండి. అందుకోసమే సాధ్యమైనంత వరకు ఈ భావాలతో మనస్సు నిండిపోవాలి. ఎప్పుడైతే ఈ భావాలు మనసులో నిండిపోతాయో లోపల ఉన్నటువంటి అంధకారం అంతా, అంటే మనకున్న ప్రస్తుత భావాలన్నీ కూడా, అజ్ఞానజనితమైనటువంటి భావాలన్నీ కూడా పారిపోతాయండి. ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. లోపల ఉన్నటువంటి అంధకారానికి గురువు గారు ఇచ్చినటువంటి బోధ అనేటువంటి వెలుతురు వల్ల మొత్తం పారిపోతుంది. మనస్సు తేలికైపోతుంది. మనస్సు లేకుండా తనలో తాను లయమై ఆ సుఖము ముందు ఈ సుఖములు ఎందుకు కొరగానేటువంటివి. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉండాలి,
సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. భావికులైన శ్రోతలారా, ఇప్పుడు కాసేపు ప్రేమరసభరితమైన కథను వింటారా? గత అధ్యాయంలోని చమత్కారం బాబా మిరీకరుకు శ్యామాను తోడుగా ఇచ్చి చితలీపరినట్టుకు పంపారు. బాబా భవిష్య జ్ఞానంతో పాము ద్వారా కలిగే విఘ్నాన్ని తెలుసుకుని మిరీకరుకు ఆ సమయంలో జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరీకరు వద్దన్న అతని వెంట నివారణోపాయంగా శ్యామాను బలవంతంగా పంపి అతనిని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరీకర్ గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలుగజేశారు. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరిచిన పరిస్థితుల్లో బ్రతుకుతాడన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతనిని మృత్యువు నుండి విముక్తుని చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్తాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికిన వేలిని పాము ఎకాయకి కాటువేయగా అక్కడ విషం వలన మంట పుట్టింది. భరించలేనంత అత్యంత వేదన కలిగింది. ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోన్కర్ వచ్చి విభూదిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? బాబా చూపు శ్యామా చూపుల్లో కలవగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతనిని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగారు. భట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో, కిందకి పో, దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. అంటే శ్యామాని పైకెక్కనివ్వట్లేదనేటువంటి భావం అక్కడ ఉన్న వాళ్ళకి, మనకి ఇది చదివిన వెంటనే కలుగుతుంది. భట్టు అంటే ఆ పాము యొక్క విషాన్ని సాయిబాబా శాసిస్తున్నారండి. పైకెక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో, కిందకి దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్లుగా బాబా కోప్పడ్డారు. బాబా ఎందుకు ఇంత కఠిన వచనాలు విసిరారు అని మాధవరావు చకితుడయ్యాడు. వారి క్రోధాన్ని చూచి మాధవరావు చాలా గాబరా పడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి ఒక్కసారి పరిస్థితి. అసలే ప్రాణం పోతున్నది, శరీరం అంతా రంగు మారిపోతున్నది. ఆ విషం వల్ల ఆ కాటు వేసిన చోటంతా మంట పుడుతున్నది. అపస్మారక స్థితిలోకి వెళ్తూ బాబా దగ్గరికి వస్తే బాబా పైకెక్కద్దు, దిగిపో, కబర్దార్ అని తిరుగుతుంటే అతను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఎవరికి చెప్పుకుంటాడే చెప్పండి. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి కిందనే కూర్చున్నాడు. చితికిలబడ్డాడు అక్కడ. ఎక్కడికి పోతాను సాయిబాబా నేను. తన దేవునికే కోపం వస్తే, బాబాయే తనను తిరస్కరిస్తే ఇక బ్రతికే ఉపాయం లేదని మాధవరావు బాధపడ్డాడు. బాబానే కాదంటే ఇక నేను ఎవరు నన్ను రక్షిస్తారు అని చాలా బాధపడ్డాడు పాపం. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూచి వారి తిట్లను, శాపాలను విని ఎవరు మాత్రం గాబరా పడరు. అక్కడ పరిస్థితి చూస్తే వణికిపోవలసినదే. అది అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. మసీదు నా పుట్టినిల్లు. నేను సాయికి కన్న కొడుకును. మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోప్పడుతున్నది ఎందుకు? మసీదు నాకు పుట్టినిల్లు కదా, అందులో ఉన్న సాయిబాబా మా అమ్మ కదా. ఆ కన్న తల్లే, నేను సాయిబాబాకి కుమారుణ్ణి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ తల్లే కళ్ళెర్ర చేసి కోప్పడితే నా పరిస్థితి ఏంటి? పాము కాటేసిందన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాం? కష్టం వచ్చింది తల్లి దగ్గర కాక ఇంకెక్కడ చెప్పుకుంటాను? కానీ ఆ తల్లే తన్ని తరివేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు పాపం. బిడ్డకు కన్న తల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్న తల్లి. అద్భుతమైనటువంటి భావం. ఇటువంటి అనుబంధం అహర్నిశలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు?
అందుకోసమే చెప్తారండి, తల్లికే భారం అయితే భూమే భరించలేదు. అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. ఇంకా నేనేం బ్రతుకుతాను, ఎవరు రక్షించాలో వాళ్ళే నన్ను తిట్టిపోస్తుంటే ఇక నేను బ్రతికే అవకాశమే లేదు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకొని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఎంత గొప్ప మాట అండి. అసలు దీని మీద మనం ఎంత కాలమైనా ధ్యానం చేయవచ్చు కాదు, ధ్యానం చేయవలసినటువంటి విషయం ఇదే. మనం జపించవలసినటువంటి మంత్రం ఇదే. ధైర్యం వదలద్దు, భయపడవద్దు, దేనికి అసలు లెక్క చేయవద్దు అని సాయిబాబా బోధ. అదే సబూరి. నీవు ధైర్యాన్ని వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. బాబాని మించినటువంటి దయగలిగినటువంటి వారు ఈ విశ్వంలో మనకు కనపడరండి. ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో, ఇంటి నుండి బయటికి ఎక్కడికి వెళ్ళకు, నిర్భయంగా నిశ్చింతగా ఉండు. అమృతం కురుస్తున్నట్టుంది హృదయంలో. నా మీద విశ్వాసం ఉంచని చెప్పారు, అంతే. సాయిబాబా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి ధైర్యాన్ని వహించి కూర్చో, ఏం పర్వాలేదు, సాయిబాబా రక్షిస్తారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాచాతో కబురు పంపారు. ఇంటికి వచ్చాడో లేదో మళ్ళీ తాచాతో కబురు పంపారు. అతనిని నిద్రపోవద్దని చెప్పు, పడుకుంటాడేమో, పడుకోవద్దని చెప్పు, ఇంటిలోనే తిరుగుతూ ఉండాలి, నచ్చిన దాన్ని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. సూపర్ డాక్టర్ అండి. ఈ డాక్టర్కి తిరుగులేదు. ఈ మామూలు డాక్టర్లు వరకేం చేస్తారు, కానీ రక్షించవలసింది సాయిబాబానే. ప్రారబ్ధం గాలి వీస్తున్నప్పుడు మనం పట్టుకోవలసినటువంటి ఆలంబనం ధైర్యం. సాయిబాబా వచనాలండి మనకు ధైర్యం. ఏం పర్వాలేదు, నీకు బాగవుతుందని చెప్పారు సాయిబాబా. కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా, రాత్రి కునుకు పడుతుంది, అతనిని నిద్రపోనివ్వకండి అని చెప్పారు. అది రాత్రిపూట నిద్రపోతాడేమో, బాబా ఇచ్చినటువంటి సలహా, అతన్ని నిద్రపోవద్దని చెప్పండి, ఏది కావాలంటే తినమనండి, హాయిగా తిరుగుతూ ఉండమనండి. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. ఇక్కడ ఏం మందు వేశారు, మాటే మంత్రం. ఆ మాటే ప్రారబ్ధాన్ని దగ్ధం చేసింది. పాము కాటు వల్ల మరణించవలసిన శ్యామ కేవలం సాయినాథుని యొక్క వాక్కు చేత, వారి సంకల్పం చేత దిగుపో అన్న తర్వాత దానికి పైకెక్కే ధైర్యమే లేదు. కానీ అది ఎక్కి ఉన్నది కొంత, దాని ప్రభావం రాత్రిలో తీరిపోతుంది. నీవు పడుకోకు, బయటికి తిరగవాకు, ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉండు అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. వ్రేలి మీద విషపు మంట కొద్దిగా ఉన్నది, అది కాటేసింది కదా, దాని లక్షణం దానికి ఉంది. ఆ మంట మాత్రం కొద్దిగా ఉంది, తర్వాత అది కూడా పోయింది. ఎటువంటి భయంకరమైనటువంటి గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయి సాయిమాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారండి. తన శక్తిని, బాబా చెప్పినట్టుగా నా సర్వశక్తుల్ని అడ్డేసి, అది ఎటువంటి ప్రార్థమైనా దాన్ని దగ్ధం చేసి ఈడి చవతల బారేసి, నీ రక్షణ నేను చూస్తాను నాన్న, నీవు ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. భట్టు పైకెక్కవద్దన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంధానం మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగింపబడింది. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్షణమైన ఆజ్ఞతో విష సంచారం ముందుకు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, పో, కిందకు దిగిపో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరి మంత్రం. ఇది అసలైన మంత్రం. దానితో తక్షణం విషం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరి మంత్రాలు, ఇతర ఉపాయాల అవసరం రాలేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ మంత్రావర్తన చెయ్యలేదు, నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు, మరి విషం ఎలా దిగిపోయింది? ఇది చమత్కారం కాదు. వారి నోటి నుండి వెలువడిన
మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతంటూ లేదు. గతాధ్యాయంలో సూచించిన అద్భుతము రసభరితము అయిన మొత్తం కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనటువంటిది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథలను వింటే గురువచనాలయందు దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి గురు చరణాలయందు నిష్ఠ ఏర్పడుతుంది. ఈ వాక్యం చాలండి సచ్చరిత్రలో. ఇంకా మన జిడ్డు వదలపోతే ఎవరు రక్షించలేరు మనల్ని. చూడండి, ఇది చాలా బ్రహ్మాస్త్రాన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఏం చెప్తున్నారు ఇక్కడ సాయిబాబా అంటే, రసపూరితమైన ఈ కథలను వింటే గురు వచనాలయందు దృఢ విశ్వాసం కలిగి ఈ కథ వింటే సాయిబాబా వారి యొక్క చరణాలయందు దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతుందండి. అది కలగాలి. అది కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి, ఎంత అద్భుతం అండి. కర్మ ఉంటుందా? ఇంకా కర్మ దగ్ధమైపోతుందని చెప్తున్నారు ఇక్కడ. కర్మ తొలగిపోతుంది, పోయి గురు చరణాలయందు నిష్ఠ ఏర్పడుతుంది. ఇదండి. ఇక మనం జీవితంలో పొరపాటును కూడా వేరు రకంగా మన ఆలోచన పోకూడదు. కర్మ తొలగిపోతుందని చెప్తున్నారు ఇక్కడ. మీరు ఎక్కడ చూడండి కర్మను అనుభవించాలనే ఉంటుంది. కానీ సాయి మహారాజ్ దగ్గర ఎందుచేతనంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, వారి సంకల్పం సిద్ధిస్తుంది అంతే. వారు చెప్తున్నటువంటి బోధ ఏంటంటే, ఈ కథలను గురువచనాలయందు దృఢ విశ్వాసం కలిగి ఈ కథలు వింటే గురువచనాలయందు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు వాటిని నువ్వు ఆచరిస్తావు. అప్పుడేమవుతుంది? ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి గురుచరణాలయందు నిష్ఠ ఏర్పడుతుంది. ఏది ఏటుపోతే పోని. సులభాతి సులభమైన ఉపాయం, సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసనానికి ఇది ఒక్కటే తరుణోపాయం. మాయను జయించటానికి ఇది ఒక్కటే మార్గం, అన్య మార్గములు లేవు. నిరంతరం సాయిబాబా వారి యొక్క వచనాలను స్మరిస్తూ వారి బోధని మనసులో పెట్టుకొని తదనుగుణంగా ఆచరణ చేస్తూ ఉండండి. ప్రపంచంలోని భయం బహుబాధాకరమైనది. బా ఎంత చక్కగా ఉందండి. ఈ ప్రపంచంలో ఉన్న భయం సామాన్యమైంది కాదు నాయన. మానవ మాతృలు ఎవ్వరూ దీన్ని తట్టుకొని నిలబడలేరు. ఎట్టివాడైనా కుదిపి అవతల బారేస్తుంది. ఏం సామాన్యం అనుకుంటున్నావా ప్రారంధం అంటే? మాయ యొక్క శక్తి మహాశక్తివంతమైనది. దానిని దాటనలవి కాదు ఎవ్వరికి కూడా, ఒక్క సద్గురు భక్తునికి తప్ప. చాలండి. ఈ జన్మకి ఇహ మరు జన్మ ఎక్కడ ఏడుస్తుంది? సాయిబాబా పాదపద్మాల యందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు, నా తండ్రి నన్ను రక్షిస్తాడు, రక్షిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉంటాడు. చాలు. ఏ ప్రారంధం వీరర్థం ఈడ్చి అవతల బారేసాయి అంతే. బాబా యందు భక్తి ప్రగాఢంగా ఉంచుకోవటం అంటే దాని అర్థం సాయిబాబా వారి యొక్క వచనాలను మనం ఆచరణలో పెట్టాలి. ఏమిటి సాయిబాబా చేస్తున్నటువంటి వచనం? వారు చేస్తున్నటువంటి బోధ ఏంటంటే, శ్రద్ధని కలిగి ఉండు, ధైర్యాన్ని కలిగి ఉండు, గురువు యందు పరమ నిష్ఠ. అది నిష్ఠ అంటే అది సాయిబాబా వచనాల యందు పరిపూర్ణమైన నిష్ఠ. ఆ నిష్ఠకి యాక్షన్ ప్లానే ధైర్యం. కాబట్టి ప్రపంచంలోని భయం బహుబాధాకరమైంది. మాయా సముద్భూతమైన ఈ దుఃఖం కథాశ్రవణంతో విచ్ఛిన్నమై అఖండ ఆనందం కలుగుతున్నది. ఈ కథలన్నీ కూడా మనం జాగ్రత్తగా శ్రవణం చేస్తున్నాం. ఇది కథలు కాదు, అమృతపరమైనటువంటి సాయిబాబా చేస్తున్నటువంటి బోధ. కాబట్టి ఆ శ్రవణంతో ఇదంతా కూడా విచ్ఛిన్నమైపోయి అఖండమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒకసారి షిరిడీలో మహామారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోరా వేశారు. ఈ కలరా వ్యాధి అంటువ్యాధి. అందరూ భయపడి ఆ ఊర్లో అంతా కూడా దండోరా వేశారు. రహదారులన్నీ మూసివేశారు. అంటే ఇంచుమించుగా ఇప్పుడు మన కరోనా పరిస్థితిలాగా కనిపిస్తూ ఉంది. అప్పుడు అంతా క్లోజ్ చేసేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు. ఆ వ్యాధి గ్రామంలో కూడా చాలా అధికమైంది. ఇతర గ్రామాల వారు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇప్పుడున్నట్టే కనిపిస్తున్నదండి అది కూడా.
అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు. అది రూల్స్ పెట్టారండి. ఎవరు బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి పోకూడదు. ఆ కలరా ఉన్నంత వరకు ఎవరు మేకను చంపకూడదు. అంటే మాంసం భక్షణ, వాటి వల్ల ఇంకా కలరా వృద్ధి చెందుతుంది, బ్యాక్టీరియా. గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదన్న నియమాలను అది అసలు బయట నుంచి ఏది లోపలికి రాకూడదు, అసలు ఏ బండి రాకూడదు. గ్రామస్తులకు క్షుద్ర దేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అసలు నచ్చలేదు. క్షుద్ర దేవతలని చెప్తున్నారు చూడండి. క్షుద్రం అంటే అల్పమని, చెడుని కాదండి, మంచి చెడు ప్రశ్న కాదు. క్షుద్రం అంటే అల్పమైనటువంటి. ఈ క్షుద్ర దేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అసలు నచ్చలేదు. ఎప్పటికీ అర్థమవుతుంది అసలు ఇది భావం మన మనసుకి ఎప్పుడు పడుతుంది? సాయిబాబా వారి యొక్క స్థితి ఏ విధంగా మనకు బోధపడుతుంది? ఈ కలరా దేవతని కదా, ఈ అంటే చాలా అల్పమైనటువంటిది అది. దానికి ఈ మూఢ విశ్వాసాలు ఏమిటి? బాబాకు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. ఇదంతా కూడా జనుల యొక్క అజ్ఞానం. అక్కడ ఊరి వారు నియమాలను విధించటం, వానిని బాబా అతిక్రమించటం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. అది వాళ్ళ నియమాలు పెట్టారు. సాయిబాబా లెక్క చేస్తారా? బాబాకు వాస్తవం తెలుసండి. అజ్ఞానం చేత భయపడి వణికిపోయి చచ్చిపోతున్నాం. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వారిని ఏ కాస్త ఉల్లంఘించిన పరిహారం, జరిమానా చెల్లించాలి. అవి ఉల్లంఘించడానికి వీల్లేదు, శిక్ష పడుతుంది. జరిమానా విధిస్తారు, శిక్ష పడుతుంది, చాలా కఠినంగా ఉంటుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారికి అసలు భయమే లేదు. సాయిబాబాకు భయం ఏమిటండి? కానీ మనం పుస్తకంలో చదువుకొని అట్లా చెప్పుకుంటుంటే అలా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అసలు ఆ సీన్ మన మనస్సులో ఒక్కసారి దాన్ని దర్శనం చేస్తే మనసుకు ఆ శక్తి ఉంటుంది కదండి. ఊరంతా దండారా వేసి మొత్తం మూసేసి, ఎక్కడ బళ్ళు ఏం బయట నుంచి లోపల నుంచి బయటికి రాకూడదు, మేకల్ని కోయటం చేయరాదు. ఇంత తీవ్రం. దీన్ని ఉల్లంఘించిన వాళ్ళకి జరిమానా వేస్తారు, కఠినమైన శిక్ష ఉంటుందని ఊరంతా తీర్మానం చేసి దండోరా వేశారు. సాయిబాబాకు ఆ శిక్ష భయం లేదు. వారు ఎప్పుడూ నిర్భయులు. ఇది మనస్సు పట్టుకోవాలండి. ఏనాటికైనా మనం అనుకుంటాం, కానీ సమయం వచ్చినప్పుడు తేలిపోతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా బాగా మనస్సుకి, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే వాస్తవాన్ని మన మనసుకు పట్టించాలి. పరిస్థితి మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ శక్తితోనే దాన్ని జయించాలి తప్ప అప్పుడేదోనే ధైర్యం తెచ్చుకుంటారని అంత ఒట్టి మాట. మరణ సమయంలో భగవద్ధ్యానం చేయగలమా? మరణం ఆసన్నం అవుతున్నప్పుడు శ్రీహరి గుర్తుకొస్తాడా? భయంతో వణికిపోతామే. జీవించినంతకాలం దాన్ని గనక అలవాటు చేసుకొని ఉంటే, మనసుకు దాన్ని బాగా పట్టించి ఉన్నట్టయితే, అప్పుడు ఆ పరిస్థితుల్లో అవతల బో అని తన వాస్తవ స్వరూపాన్ని తన మనసుకు తెచ్చుకొని, నేను ఎప్పుడూ ఉండేటువంటి వాడిని, మరణం శరీరానికే తప్ప నాకు లేదనే భావంతో వెళ్ళగలడు. కానీ అది ఏదో మనం చదివినంత మాత్రాన, చెప్పుకున్నంత మాత్రాన పట్టుకునేటువంటి విషయం కాదు. కానీ చదవాలి, చెప్పుకోవాలి. అక్కడితో ఆగకుండా అది బాగా మననం చేసి 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 దాని రంగు పూర్తిగా పులిమేస్తే మరణం అనేటువంటి ఆలోచనే రాదు. అప్పుడు నిధిధ్యాసనం జరుగుతుంది, అప్పుడు సాక్షాత్కారం. కాబట్టి వారు ఎప్పుడూ కూడా నిర్భయులు. సాయిబాబా అసలు ఈ మాట చెప్తుంటే బాబా ఆ తాత్య మరణావస్థలో ఉన్నప్పుడు అద్భుతంగా చిత్రీకరించారండి. ఎవరు చిత్రీకరించేది? అంతా సాయినాథుని యొక్క లీలా వైభవం తప్ప. విజయ్ చంద్ర గారు తీసినటువంటి సినిమాలో చాలా గొప్పగా ఉంటుంది ఈ సీను. బాబా ద్వారకామాయలకు వెళుతూ ఉంటారు. తాత్య మరణశయ్యపై రక్తం కక్కుకుంటూ ఉంటాడు. చూసి భయపడి, అయిపోయింది తాత్య పని, మరణం తథ్యమని భయపడిపోయి శ్యామ పరిగెత్తుకొని వస్తాడు. బాబా మెట్లెక్కుతుంటే బాబా 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 అని వెనకబడుతుంటాడు. ఏమిటి శ్యామ? తాత్య పరిస్థితి చాలా భయంకరంగా ఉంది బాబా, తాత్య బ్రతికేటట్టు లేడు బాబా, మనం అక్కడికి వెళ్దాం పదండి బాబా అని గాబరా పడిపోతూ, భయపడిపోతూ, వణికిపోతూ సాయిబాబాని అడిగితే, అసలు చూడాలండి ఆ సీన్ చూస్తే మనకి కొంతవరకు అర్థమవుతుంది.
బాబా అంటారు, శ్యామా నేనుండంగా భయపడతావెందుకు, ఏమి భరోసానండి బాబా, నేనుండంగా భయం ఎందుకు శ్యామా, లేదు బాబా మనం అక్కడికి వెళ్దాం, తాత్యా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే బాబా అంటారు, నేను అక్కడికి వస్తేనే రక్షించగలనా శ్యామా, ఏం పర్వాలేదు, మీరందరూ వెళ్ళి భోంచేయండి. అదండి సర్వము తన ఎరుకలో, తన కనుసన్నల్లో, తన వాక్య శాసనంగా నడిపించగలిగినటువంటి పరమాత్మ స్వరూపమైన సాయిబాబా యొక్క స్థితి అనూహ్యమైనటువంటిది. అట్లా వారెప్పుడు కూడా నిర్భయులు, ఏ మాత్రం తొడగకుండా మెడకకుండా, నేను అక్కడికి వస్తేనా రక్షించగలనా శ్యామ, తాత్యా విషయంలో మీ అందరికీ బంధమే ఉంది, నాకు బాధ్యత కూడా ఉన్నది. ఎంత అపురూపమైనటువంటి భాషణం. వారు హరిచరణాలలో లీనమైన వారు. సాయిబాబా ఎప్పుడు నిర్భయంగా హరిచరణాలలో లీనమైన వారు. అంటే హరిచరణాలలో లీనమై అనేటువంటి భావన ఈ స్థితి వస్తేనే మనం చెప్పగలగాలి అనేటువంటి సూచన కూడా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే మనకి సహజంగా మన తృప్తి కోసం, ఆనందం కోసం మన చరణాల్లో లీనమై ఉన్నాం. ఎక్కడ లీనం, ఎక్కడ పరిస్థితి. సాయిబాబా స్థితి హరిచరణాల్లో లీనమై ఉండడం అంటే కలికాలాన్ని జయించిన వారు అనేటువంటి, అంటే వారి నిర్భయత్వం అంటే సాయిబాబాని చూసే మనం తెలుసుకోవాలండి. అదే నిజమైనటువంటి స్థితి. ఆ స్థితే మనకి రావాలని సాయిబాబా శ్రద్ధ సబూరి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి భావాన్నంతా కూడా మనసులో నింపుకొని సాయిబాబా వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.